మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూసుకుంటూ వచ్చాం. మొదట ఏం చూసాము అంటే మన విశ్వాసాన్ని గురించి హేతువు ఎవరైనా అడిగితే దానికి సమాధానం చెప్పాలి అని చూసాం. అవునా కాదా? అయితే మన విశ్వాసాన్ని గురించి హేతువు అడగటానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఎవరు వాళ్ళు అని చూస్తే సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘానికి బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు చదివే బైబిలే చదువుతున్నారు, మీరు వెళ్ళే సంఘానికే వెళ్తున్నారు, మనమంతా ఒకటే అంటున్నారు. కానీ మీరు ఎవరినైతే దేవుడు అని విశ్వసించి ఆరాధిస్తున్నారో ఆయనను విశ్వసించాల్సిన అవసరం లేదు, ఆరాధించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మనకు చెప్తున్నారు. అయితే సంఘానికి బయట ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళేమో విడదీసే ప్రయత్నం చేస్తే, సంఘానికి బయట ఉన్న వాళ్ళేమో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, అర్రే మీరు ఆరాధించే దేవుడు మేము ఆరాధించేవాడు ఒకడే, మేము అల్లా అంటాము, మీరు యెహోవా అంటారు, మీ క్రీస్తు మా క్రీస్తు ఒకడే, మేము చనిపోలేదంటాము, మీరు చనిపోయాడంటారు, అంతే తేడా. అర్థమవుతుందా? మీరు చదివే పుస్తకం మేము చదివే పుస్తకం యొక్క సందేశం ఒకటే, అంటే వర్తమానం ఒకటే. కాకపోతే మనం ఏదో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు లేకపోతే చిన్న చిన్న అపోహల కారణంగా దూరం అయిపోయాం అని చెప్తూ ఉంటారు. సో రెండు రకాలుగా కూడా క్రైస్తవ సంఘం పైన దాడి ఉంది. రెండు రకాలుగా కూడా క్రైస్తవ సంఘం పైన ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంది. మన యవనస్తులకు లేకపోతే ఎవరైతే క్రైస్తవ సంఘంలో నాయకులుగా ఉంటున్నారో వాళ్ళకి అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము సంఘము లోపల ఉన్నటువంటి సంఘాన్ని చీల్చేటటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరినైతే యేసు ప్రభు వారు వీళ్ళు నేను వెళ్ళిన తర్వాత వస్తారు అని చెప్పారో వాళ్ళని గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళని గురించి ఆలోచించాలి. అదేవిధంగా సంఘానికి బయట ఉన్నటువంటి వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి. ప్రభు ఇలాంటి వారిని గురించి ఒక చక్కటి మాట చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు వస్తారు అని చెప్పాడు, మేకవన్నె పులులు వస్తారు అని చెప్పాడు. వారు, ఇది కొంచెం రివర్బ్ వస్తుందన్న, ఎవరైనా కొంచెం దీన్ని సెట్ చేస్తారా? వాళ్ళు అలా మేకవన్నె పులుల్లాగా లేకపోతే గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళలాగా వచ్చే వాళ్ళని కనుక్కోవటానికి ప్రభు ఒక ఫార్ములా చెప్పాడు. ఆ ఫార్ములా ఏమిటంటే, మీరు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకొందురు అని చెప్పాడు. మీరు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకుందురు అన్నాడు. ఆత్మ ఫలము మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మను గురించి ఫలము మనకు చాలా స్పష్టంగా తెలుసు. అలాగే శరీర ఫలము కూడా మనకు తెలుసు. శరీరము ఎలాంటి విషయాలను నేర్పిస్తుంది ప్రజలకు, ఇలాంటి విషయాల్లో శరీరము ప్రోత్సహిస్తుంది అన్న విషయాలు కూడా మనకు తెలుసు. మనం జాగ్రత్తగా గమనించాలి. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు ఏమంటాడంటే, ఎవరైతే తండ్రిని ఆయన పంపినటువంటి కుమారుణ్ణి అంగీకరించడో వాడు సత్య తిరస్కారి లేకపోతే క్రీస్తు విరోధి అని పిలుస్తాడు అని అంటాడు. తండ్రిని మరియు కుమారుణ్ణి అంగీకరించని వాడు ఎవరు? క్రీస్తు విరోధి. అయితే తండ్రిని మరియు కుమారుణ్ణి అంగీకరించడము అంటే ఎలా అన్నదానికే మనం ఈరోజు ఉదయం నుంచి చూస్తూ వచ్చాం, సెకండ్ సెషన్ నుంచి. కుమారుణ్ణి కేవలం కుమారునిగా అంగీకరిస్తే సరిపోదు, కుమారుడు అన్నటువంటి పాత్రను అంగీకరిస్తే సరిపోదు. కుమారుడు అన్నటువంటి పాత్రను పోషించినటువంటి దేవుణ్ణి మనము అంగీకరించాలి. అంటే యెహోవా దేవుడు తండ్రిగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఒకే సమయంలో తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు అన్నది క్రైస్తవ సంఘం చెప్పే సత్యం. 5 నిమిషాల్లో నేను దీన్ని ముగించే అంత చిన్న సబ్జెక్ట్ కాదు అది. కాబట్టే పుస్తకం గురించి చెప్పాం, త్రిత్వం అన్నటువంటి పుస్తకం గురించి. ఒకవేళ మీలో ఎవరైనా మీ దగ్గర చెల్లించాల్సినటువంటి ధనం లేకపోతే ఏమీ ఇబ్బంది లేదు, మీరు చెప్పండి, మీకు ఉచితంగా అయినా ఇస్తాం. కానీ తప్పకుండా చదవండి, చదవటము మీకు మంచిది. ఒకవేళ ఎవరైనా చెల్లించగలిగే వాళ్ళు ఉంటే తప్పకుండా చెల్లించండి. ఒకవేళ ఎవరైనా మీలో కొనుక్కోలేని వాళ్ళు ఉంటే ఒకరికి కొని ఇవ్వండి, అది మంచిది. రైట్? ఎందుకు అంటే నేను రాశాను కాబట్టి చెప్పట్లేదు, నేను నేర్చుకున్నదే, నేను సొంతంగా తయారు చేసింది కాదు. సంఘం నేర్పిస్తే నేర్చుకున్నాను. నేను ఒకప్పుడు కూర్చుని సంఘం అంతా నేర్పిస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్నవాడినే, అంతే కదా? అలాగే మనందరం కూడా ఎదిగే కొద్దీ మనం
నేర్చుకుంటూ వస్తాం, ఎదిగే కొద్దీ నేర్చుకుంటూ వస్తాం, నేర్చుకునే కొద్దీ నేర్పించే ప్రయత్నం చేయాలి. నేర్పించడం లేకపోతే ఒకరికి చాటి చెప్పకపోతే, మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పకపోతే, ఆ దేవుని ఔన్నత్యము ప్రజలు తెలుసుకోకపోతే మనకే ఇబ్బంది. సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకు ఇబ్బంది. సంఘము ఎదగటం మానేస్తుంది, సంఘము పెరగటం మానేస్తుంది, సంఘము బలపడటం మానేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎనీవేస్, మనం ఇంతవరకు చూసినటువంటి మాటలనే మళ్ళీ ఒకసారి నేను పునరావృతం చేస్తాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మీకు. అయితే చాలా సింపుల్గా కొన్ని విషయాలు 5 మాటల్లో నేను దాన్ని ముగిస్తాను. 5 మాటల్లో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. చాలా సింపుల్గా మీరు గుర్తుంచుకున్నట్లుగా చెప్తాను. చాలా ఈజీ. మీరు ఒకవేళ దాన్ని గుర్తుపెట్టుకున్నారు అని అనుకోండి, అంతే, ఇంకా మీకు మళ్ళీ తిరిగి ఉండదు. ఓకే, రెడీ? రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అన్నది గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఏమని ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను, క్రైస్తవ సంఘం పైన, క్రైస్తవ సంఘం నమ్మేటటువంటి విశ్వాసాలపైన దాడి చేస్తున్నారు. ఇది ఆలోచన లేకపోతే దృక్పథానికి సంబంధించినటువంటి ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మనం ఉన్నాం. ఆ యుద్ధంలో మనం ఉన్నప్పుడు మన యుద్ధోపకరణములు ఏంటివో మనకు తెలుసుకుని ఉండాలి. మన యుద్ధోపకరణములు ఏంటివి అంటే 3 చాలా ప్రాముఖ్యమైనవి. చాలా జాగ్రత్తగా వినండి. 3 ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనాపరమైనటువంటి యుద్ధోపకరణాలు, లేకపోతే ఈ 3 సత్యాలు మీరు తెలుసుకుని ఉండాలి. ప్రభు ఏమనంటే, యేసు ప్రభు వారు సత్యమును తెలుసుకోండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. నో యీ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షాల్ సెట్ యూ ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్లోకి వచ్చారు, రాత్రి 12 గంటలు అయిపోయింది, ఎక్కడా లైట్ లేదు, కానీ మీకు తెలుసు స్విచ్ ఎక్కడుందో, మీకు తెలుసు. విల్ యూ బీ బాదర్డ్? నో. కళ్ళు మూసుకొనైనా సరే డైరెక్ట్గా ఎక్కడికి పోయి స్విచ్ చేస్తారు. అదే నేను వచ్చాను అనుకోండి, నాకు తెలియదు ఎక్కడుందో స్విచ్, నాకు సత్యం తెలియదు స్విచ్ ఎక్కడుందో, నేనేం చేయాలి? తడుముకుంటూ రావాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ అండ్ దోస్ హూ డూ నాట్. రైట్? సత్యమును తెలుసుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువు సత్యము అని తెలుసుకుంటే ఆ యేసు ప్రభువులో ఉన్నటువంటి సత్యములో ఉన్నటువంటి లోతులు మనకు తెలుస్తాయి. లోతులు తెలుసుకున్నప్పుడు ఎవరు మనల్ని కదల్చలేరు. మన వేర్లు ఆయనలో పాకిపోయినప్పుడు ఎవరు మనల్ని కదల్చలేరు. 3 విషయాలు. నంబర్ 1, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు గాడ్. మన దేవుని యొక్క ఉనికి దగ్గరికి వస్తుంది. మన దేవుని యొక్క ఉనికి, మన దేవుడు ఎవరితోనూ పోల్చటానికి వీలు లేని దేవుడు. కానీ మన ముస్లిం సహోదరులు మనకేం చెప్తారంటే, మీ దేవుడు మా దేవుడు ఒకటే అని చెప్తారు. మొట్టమొదటి మాట. మన ముస్లిం సహోదరులే కాదు, సంఘాన్ని చీల్చటానికి ఈ బైబిల్నే వాడుకుంటూ మన దగ్గరికి వచ్చేటటువంటి దుర్బోధకులు కూడా, లేకపోతే అబద్ధ బోధకులు కూడా, సెక్ట్స్ అంటారు వాటిని, భిన్నమైనటువంటి శాఖలు, గ్రూపులు, ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి కిందికి రావు. ఎందుకు రావు అంటే దేవుని యొక్క ఉనికిని తప్పుగా ప్రకటిస్తారు కాబట్టి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనిగా తను తాను ప్రకటించుకున్నటువంటి త్రిత్వమై ఉన్న దేవుణ్ణి కాకుండా ఏదో ఒక ఒంటరివాడిగాను, ఒక మోసగాడిగాను, ఒక గర్విష్టిగాను, లేకపోతే నాశనము చేయటం కోసమే మానవులను సృష్టించిన వాడిగాను, ఇలా ఎన్నెన్నో విషయాలు మనకు చెబుతూ బైబిల్లో ఉన్న దేవునికి వేరే రంగు పూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు నంబర్ 1 దేవుడు. నంబర్ 2 ప్రాముఖ్యమైన విషయం క్రైస్ట్, లేకపోతే క్రైస్తవ్యానికి మూలమైనటువంటి యేసు క్రీస్తు. ఆయనను గురించినటువంటి ఉనికిలో తప్పు. ఆయనను కేవలము ఒక ప్రవక్తగా మాట్లాడే, లేకపోతే ఆయనను కేవలము ఒక దూతగా మాట్లాడటం, లేకపోతే ఆయన కేవలము దేవునిగానే మాట్లాడటం, లేకపోతే ఆయన కేవలము మానవునిగా మాట్లాడటం, దేవుని లేఖనములో ఉన్నటువంటి సంపూర్ణ సత్యాన్ని చెప్పకపోవటం. రెండవ మాట. మొదటి మాట దేవుని గురించినటువంటిది. రెండవ మాట, ఏ దేవుడైతే మన మధ్యకు 100% నరుడిగాను 100% దేవునిగాను వచ్చాడో ఆయన యొక్క సంపూర్ణ అవగాహన లేకపోవటం. మూడవ మాట చాలా ప్రాముఖ్యమైనది. మూడవ మాట, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ పైన మీకు ఒక రకమైనటువంటి ప్రశ్నలు లేపటం. ఇది అపవాది తీసుకుని వచ్చేటువంటి మూడవ అటాక్. ఓకే, 3 విషయాలు మీరు చక్కగా చాలా బాగా తెలుసుకోవాలి. నంబర్ 1, మీ దేవుని గురించి, మీ దేవుని ఉనికిని గురించినటువంటి సత్యాలు. నంబర్ 2,
మీ క్రీస్తు యొక్క నైజం, మీ క్రీస్తు యొక్క నేచర్, మీ క్రీస్తు యొక్క స్వభావం. 3, మీ చేతిలో ఉన్నటువంటి లేఖనాల యొక్క ఆథెంటిసిటీ. ఏమాత్రము మార్పు లేని లేఖనాలను మీరు తెలుసుకోవాలి. ఈ లేఖనాలలో దేవుని గురించినటువంటి సర్వసత్యము మానవునికి ఎంత అవసరమో అంత ప్రతి ఒక్కటి ఇందులో ఉంది అని తెలుసుకోవాలి. ఈ 3 విషయాల నుంచి మీరు వేరు కాకపోతే, ఈ 3 విషయాలను గట్టిగా పట్టుకుంటే, ఈ 3 విషయాలలో ఏ ఒక్కటిని మీరు వదలకపోతే మీరు దొంగ నోట్లను ఈజీగా పట్టుకుంటారు, దొంగ నోట్లను ఈజీగా గుర్తించగలుగుతారు, ఈజీగా మీ సంఘంలో ఉన్నటువంటి దొంగ నోట్లను చెదిరగొట్టగలుగుతారు, ఈజీగా ఏవైతే మీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను మెల్లిమెల్లిగా చెదలు పట్టినట్లుగా పడుతున్నాయో వాటిని తీసి పారేస్తారు. ఈ 3 విషయాలు కనుక మీరు తెలుసుకుంటే మీ సంఘంలో యూనిటీ మీరు చూస్తారు. ఈ 3 విషయాలు కనుక మీరు చూసుకుంటే బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళని సంఘంలోనికి పిలవటంలో మీకు ఎక్కువ సహాయం దొరుకుతుంది. ఈ 3 విషయాలు తెలుసుకుంటే మీరు ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెడతారు. ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దీస్ 3 థింగ్స్: గాడ్, క్రైస్ట్ అండ్ బైబిల్. ఇదే మాట నేను ఆధారం చేసుకుని ముందుకు వెళ్తాను. మొట్టమొదటిగా, మీరు ఆరాధించే దేవుడు, ఎవరైతే మీ దగ్గరికి కౌంటర్ఫీట్ గాస్పెల్ లేకపోతే వేరొక సువార్తను తీసుకొని వస్తున్నారో అలాంటి వారు తీసుకొని వచ్చే దేవుడు వేరు దేవుడు అన్నది మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, మనము ఆరాధించే దేవుడు ప్రేమామయుడైన దేవుడు, మనము ఆరాధించే దేవుడు త్రియేకమైనటువంటి దేవుడు లేకపోతే త్రిత్వమై ఉన్నవాడు. మనము ఆరాధించేటటువంటి దేవుడు మనుషులను ప్రేమించేవాడు, మనుషుల కోసం తన ప్రేమను చాటి చెప్పినవాడు, మనుషుల కోసం తన ప్రేమను చాటి చెప్పడం కారణంగా స్వయంగా మనిషిగా వచ్చినవాడు. మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మనము ఆరాధించే దేవుడు బలహీనతలు లేనివాడు, మనము ఆరాధించే దేవుడు ఇంతకుముందు సహోదరుడు చెప్పినట్లుగా టైం, స్పేస్ అండ్ మ్యాటర్కు బయట ఉన్నవాడు. అంటే ఈజ్ ఎ ట్రాన్సెండెంటల్ గాడ్ అంటారు. అంటే ఆయన సృష్టికి అవతల ఉన్నవాడు, అతీతుడైనటువంటి దేవుడు. ఆయన కేవలము అతీతుడు మాత్రమే కాదు, సృష్టిలోనికి తన్ను తాను ఇముడ్చుకోగల సక్రియుడు కూడా. అంటే హీఈస్ నాట్ జస్ట్ ఎ ట్రాన్సెండెంటల్ గాడ్, బట్ హీఈస్ ఆల్సో ఎన్ ఇన్నెట్ గాడ్. ఈ లక్షణములు కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ లక్షణములు కలిగినటువంటి దేవుణ్ణి కాకుండా ఇంకా ఏ దేవుణ్ణి మనకు వేరే వారు పరిచయం చేసినా కానీ వాళ్ళను కూడా భరిస్తే ఇంకా బాగానే ఉంది. అర్థమవుతుందా? ఇంకా వాళ్ళను కూడా భరిస్తే ఇంకా మీ బతుకులు తెల్లారినట్లే. అంటే ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? పౌలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఉదయం చూసాం, గుర్తుంది కదా. సో మన దేవుని యొక్క ఉనికి ఏమిటి అంటే, మన దేవుడు ఒక మాట చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ఎవరైనా గట్టిగా చదవాలి. 37వ వచనము ఎవరైనా గట్టిగా చదవాలి. సిస్టర్ చాలండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఏం నన్ను చూస్తారు? ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? ఆర్ యు ష్యూర్? ఎవరిని చూడలేదు మనం? దేవుణ్ణి చూడలేదు అన్నంత వరకు ఉంటే బాగుంటుంది. కానీ ఏముంది అక్కడ? వినలేదంట. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమంటారు? సంథింగ్ ఈజ్ రాంగ్. నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము చదవండమ్మా. మొదటి 3వ వచనం చదవండి. 3వ వచనం నుంచి గట్టిగా ఎవరైనా చదువుతారా? ఒక్క నిమిషం. ఇక్కడేంటి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? పక్క ఏమంటారు? ఎవరు మాట్లాడుతున్నారు సార్? మోషేకి వినబడిందా లేదా? మరి ఇక్కడేంది యేసు ప్రభు ఎవరు వినలేదంటాడు? ఏమంటారు?
మనము యోహాను సువార్త 7వ అధ్యాయమైనా చించిపారేయాలి, లేకపోతే నిర్గమాకాండం 3వ అధ్యాయమైనా చించిపారాలి. ఏది చించేద్దాం చెప్పండి బైబిల్లో నుంచి? ఏది చించేద్దాం? ఏది చించొద్దు? అయితే యేసుప్రభు తప్పు చెప్తున్నాడు, ఒప్పుకోండి. యేసుప్రభు తప్పు చెప్పట్లేదంటే అక్కడ మోషే తప్పు చెప్తున్నాడని ఒప్పుకోండి. పోనీ ఈ మోషేతో మాట్లాడుతూ ఇదే 3వ అధ్యాయం నిర్గమాకాండంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 16వ వచనం చదువుతారా? 16వ వచనం. మళ్ళీ చూసారా, చుట్టూ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి 3:16కి వచ్చాను కదా, అవునా కదా? ఈరోజు అంతా 3:16 మీకు. ఓకే, ఒక్క నిమిషం. ఎవరి యెహోవా అంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యెహోవా చెప్తున్నాడు. మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని చెప్పమని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు వింటున్నారు? మోషే వింటున్నాడు. యేసుప్రభు ఏమో ఎవరు వినలేదంటున్నాడు, ఎవరు ఆయన్ని చూడలేదంటాడు, ఎవరు ఆయన వినలేదంటాడు. పోనీ అబ్రహాం విన్నాడా? ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు సిస్టర్? ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? నాకు వినపడలేదు. ఎవరు చెప్తున్నారు? అస్సలు వినపడలేదు ఇంకా. ష్యూర్? మరి ఇక్కడ యేసుప్రభు ఎవరు వినలేదంటున్నాడు, ఎవరు వినలేదంటున్నాడు కదా. ముందేమో నేనేం చూపించాను మీకు? మోషే విన్నాడు అన్నాను, మీరేమో వినలేదు. సరే, ఇంకొంచెం ముందు చదువుదాము అంటే ఆయన దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అంటున్నాడు. సరే, పోనీ అబ్రహాము కనిపించాడా అని చూస్తున్నాం, వినిపించాడా అని చూస్తున్నాం. ఏమంటున్నాడు? వినిపించాడంట. దేవుని స్వరం విన్నాడంట అబ్రహాము. యాకోబు విన్నాడా? ఏమంటారు? యాకోబు విన్నాడా లేదా? విన్నాడా? మీకు గుర్తొచ్చింది అయితే ఇప్పుడు. ఇస్సాకు 16వ అధ్యాయం తీస్తారా? 16వ అధ్యాయము ఆదికాండం 16వ అధ్యాయంలో ఏముంటుంది చెప్పండి? ఇది ఎవరు వింటున్నారు? హాగరు వింటా ఉంది. ఇప్పుడు 18వ అధ్యాయం చూడండి, ఆదికాండం 18. ఎవరూ వినలేదు అని ఒక పక్క చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఇక్కడేమో అబ్రాహం వినేస్తున్నాడు, హాగరు వినేస్తా ఉంది, సారా వినేస్తా ఉంది. 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గర ఉన్న చదవండి గట్టిగా. ఇదేంటి? అక్కడేమో ఎవరు చూడలేదంటాడు దేవుడు. ఎవరు చూడలేదని యేసుప్రభు చెప్తుంటే అబ్రాహం ఏమంటుండే? నేను చూశాను, నాకు కనిపించాడు అంటున్నాడు. ఇదేంటి మరి? ఏడ్చించేద్దాం బైబిల్లో నుండి చెప్పండి. ఈ అమ్మాయి ఏమో ఏది చించొద్దు అంటది. మరి ఎట్లా? పోనీ ఆదికాండము 22వ అధ్యాయం. ఇస్సాకు కూడా విన్నాడు. చూడండి 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుతున్నదని. ఒక్క నిమిషం. 12వ వచనం ఏముంది? నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఎవరికి ఇవ్వడానికి వెనుది లేదు? దేవునికా నాకా? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? దేవుడు అంటారేంటి మీరు? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? అబ్రాహం మాట్లాడుతున్నాడా? నేను ఏ యాంగిల్లో చూసినా నాకు అబ్రాహం కనపట్టలేదు. ఎవరు?
ఏంజల్ ఆఫ్ ద లార్డ్ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు నాకివ్వడానికి నీ కుమారుణ్ణి వెనుదీయలేదు కాబట్టి అంటున్నాడు. కానీ అడిగింది ఎవరు? 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. మళ్ళా వింటున్నాడు, కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీకొక్కడైన నీ కుమారునగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో ఇస్సాకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతంలో ఒకనొక దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఎవరు చెప్పారు? దేవుడు, యెహోవా దేవుడు చెప్పాడు. ఇక్కడ యెహోవా దూత ఏమంటున్నాడు? నీవు నాకు నీ కొడుకుని ఇవ్వడానికి వెనుదీయలేదు కాబట్టి యెహోవాకు భయపడుతున్నావు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. లేకపోతే నేను అర్థం చేసుకుంటున్నాను అన్నాడు. సో ఇప్పుడు దూత తను తాను ఎవరుగా చెప్పుకుంటున్నట్టు? దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్ అగైన్. దూతలేంటి, దేవుడేంటి? ఏమంటారు? సంథింగ్ రాంగ్ హియర్. యాకోబు గురించి చూద్దాం. యాకోబుతో మాట్లాడాడంటారా, మాట్లాడలేదంటారా? ఏమంటారు? ఎక్కడ మాట్లాడారు? ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా, చదువుతారా ఎవరైనా? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు వింటున్నారు? యాకోబు. ఇప్పుడు విన్నట్టా లేదా? మరి యేసుప్రభు ఏంటి వినలేదంటాడు? యేసుప్రభు ఏమో వినలేదంటాడు, ఎప్పుడు చూడలేదంటాడు, వీళ్ళేమో చూసామంటున్నారు, కనిపించాడంటున్నారు. దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్. అవునంటారా, కాదంటారా? ఇంకొక మాట చూద్దాం. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనం. 1:5. ఆదికాండము 48:15. ఎవరు దీవిస్తున్నారమ్మా? యోసేపుని ఎవరు దీవిస్తున్నారు? తన తండ్రి అయినటువంటి యాకోబు దీవిస్తున్నాడు. ముసలివాడైపోయాడు, చనిపోతూ తన అందరి పిల్లల్లోకెల్లా అతను ముద్దుగా ప్రేమించుకుని ఎవరిని పిలిచాడు? యోసేపుని పిలిచి ఆయన దీవిస్తున్నాడు. దీవిస్తూ ఏమంటున్నాడు? నా పితరులైన అంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏ దేవుని ముందైతే నా తల్లిదండ్రులు అబ్రహాము మరియు ఇస్సాకులు నడిచారో ఆ దేవుడు, ఎవరైతే నన్ను పోషించారో ఆ దేవుడు, ఒక నిమిషం, ఇదేంటి దేవుడు అంటాడు, సమస్తమైన కీడులో నుంచి తప్పించిన దూత అంటాడు? సంథింగ్ రాంగ్ హియర్. ఏమంటారు? సమస్తమైన కీడులలో నుంచి తప్పించిన దూత ఈ పిల్లలను సో దిస్ ఈజ్ వేర్ ద కీ ఇస్. దీన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి కీ. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును చదువుతారా? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఇప్పుడు మళ్ళీ చదవండి 5వ అధ్యాయము 37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు. ఎవరి స్వరం వినలేదు? తండ్రి స్వరము వినలేదు. ద ఫాదర్ హూ సెంట్ మీ. మీరు ఏ కాలమందైనను ఎవరి స్వరం వినలేదు? తండ్రి స్వరం వినలేదు. కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అబ్రహాం విన్నది ఎవరి స్వరం? ఇప్పుడు
ఎవరి స్వరం విన్నాడు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరి స్వరం విన్నాడంట అబ్రహాము? కుమారుని స్వరం విన్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరి స్వరం విన్నాడు యాకోబు? కుమారుని స్వరం విన్నాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరిని చూశాడు అబ్రహాము? కుమారుణ్ణి చూశాడు. మమ్రే వద్దనున్న సింధూరవనంలో అబ్రహాము కూర్చుని ఉండగా యెహోవా కనపడను అంటే కనిపించింది ఎవరు? కుమారుడు. ఎందుకు? స్వయంగా యేసుప్రభు వారే చెప్తున్నారు. యోహాను భక్తుడు యేసుప్రభు గురించి రాస్తూ ఏమని చెప్తున్నాడు? ఎవరు దేవుణ్ణి చూడలేదు, తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అసలు దేవుడు అంటే ఎవరు అని మనకు అర్థం కావాలి అంటే కుమారుడు తెలుసుకొని తీరాలి. అసలు దేవుడు ఎవరు అని మనకు అర్థం కావాలి అంటే ఈ కుమారుడు మన జీవితంలోకి రావాలి. ఆ కుమారుడు బయలుపరిస్తే తప్ప దేవుడిని అర్థం చేసుకోవడం నా ముమ్కిన్, జరగని పని, అసంభవం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో గాడ్ unless his son reveals him to us, unless his son opens our eyes so that we can understand this great big God. So యెషయా గ్రంథము చక్కటి మాట. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని. ఏది ఆ ఆది అన్నది? అంటే ఆ సమయము అన్నది పుట్టక ముందు కూడా నేనున్నాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు మాట్లాడుతుంది ఎవరు? సమయం అన్నది పుట్టక ముందు నుంచి ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడటం లేదు అని మీకు అనిపిస్తే పైన 10వ వచనం నుంచి చదవండి. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమ మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. నేనే ఆయనను, నేనే మొదటివాడిని, నేనే కడపటివాడును. నా హస్తము భూమికి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసింది. ఈ మాటలన్నీ ఎవరు చెప్తారు? ప్రవక్త చెప్తారు. కెన్ ఏ ప్రాఫిట్ సే లైక్ దిస్? నో, ఇట్ హ్యాస్ టు బి గాడ్. దేవుడు తప్పకుండా అయి తీరాలి. ఆ దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. దేర్ ఈస్ నో అదర్ గాడ్ లైక్ అవర్ గాడ్, హూ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఎసెన్స్ బట్ ఇన్ 3 persons. మన దేవుణ్ణి పోలినటువంటి దేవుడు ఇంకెక్కడ ఏ గ్రంథాలలో లేడు. ఒకే దేవుడు 3 వ్యక్తుల్లో తన్ను తాను చాటుకున్నాడు. ఇప్పుడు ప్రభువగు యెహోవా మరియు ఆయన ఆత్మ మాట్లాడుతున్నటువంటి యెహోవాను పంపిస్తున్నాడు. మాట్లాడుతున్నటువంటి యెహోవాను పంపించే యెహోవా ఆయన ఆత్మ ప్రత్యేకముగా వాడు పంపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మీకా గ్రంథము 5:2 చదువుతారా? క్రిస్మస్ రాగానే చదువుతూ ఉంటాం ఈ మాట. బెత్లెహేము ఎఫ్రాతా అని చూడండి, చదవండి, చక్కటి మాట. కానీ మనం దాంట్లో ఉన్న ఆ ఎసెన్స్, దాంట్లో ఉన్న లోతును మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. చదువుతారన్న మీకా 5:2. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండే వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. అరే, ఇన్ని రోజులు ప్రత్యక్షమవుతూ వచ్చింది ఎవరైతే ఇప్పుడు కనిపిస్తూ వచ్చింది ఎవరు? ఎవరి స్వరం వింటూ వచ్చారు? ఎవరిని యెహోవా అయితే, యెహోవాయు మరియు ఆయన ఆత్మయు ఏ యెహోవానైతే పంపించారో ఆ యెహోవా ఎవరు? జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో యెహోవా తన సింహాసనమును విడిచిపెట్టి వస్తున్నాడు, నన్ను హత్తుకొని యెహోవాకు జనులవుదురు అని మాట్లాడేది ఎవరు అంటే మీకా గ్రంథం 5:2లో మనం చదివినట్లుగా
బెత్లెహేము, ఎఫ్రాతా, నీవు యూదావారి గోత్రముల్లో స్వల్పమైందని అనుకుంటున్నావా? కాదు, ఇశ్రాయేలీలను ఏలుబోవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆయన ఇంకెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు తండ్రిని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ కుమారుని స్వరం వినాలి. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు పరిశుద్ధాత్ముని యొక్క రుచి మనం తెలుసుకోవాలి అంటే ఈ కుమారుని అనుభవించి తీరాలి. ఈ కుమారుని మన జీవితంలోకి పిలుచుకొని తీరాలి. ఈ కుమారుని ప్రత్యక్షత మనలో కావాలి. ఈ కుమారుని స్వరం మనం విని తీరాలి. ఎందుకు అంటే తండ్రిని మనం ఇంతవరకు ఎవరు వినను లేదు, చూడను లేదు. మనం విన్నాం, మనం చూశాం. అబ్రహాము విన్నాడు, చూశాడు. అందుకనే మన ప్రభు అంటాడు, అబ్రహాము నా దినమును కొరకు ఏమైంది అది తెలుసుకుని సంతోషించాడు అన్నాడు. అబ్రహాము కంటే ముందున్నవాడను అన్నాడు. ఎలా ఉన్నాడు? ఇది కారణం. సో అవర్ గాడ్ ఈజ్ ఎ యునిక్ గాడ్. దెర్ ఈజ్ నో మ్యాచ్ టు దిస్ గాడ్. ఈ దేవునికి ఎలాంటి మ్యాచ్ లేదు. ఎవరైనా వచ్చి ఖురాన్ తీసుకుని మా అల్లా మీ దేవుడు ఒకరే అని చెబితే మీ అల్లా మీ దేవుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన బైబిల్లో ఉన్నటువంటి యెహోవా మాత్రం కానే కాదు అని నొక్కి ఒక్క నుంచి చెప్పండి, ధైర్యంగా బల్ల గుద్ది చెప్పండి. ఎందుకు అంటే ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు ఒంటరివాడు. ఆయన సంఖ్యాపరమైన ఒక దేవుడు. అంటే మనకు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి అద్వితీయుడు అన్నటువంటి దేవుడు ఎవరు అంటే ఒక దేవుడు 3 వ్యక్తుల్లో తను తాను చాటుకున్నాడు. ఖురాన్లో ఉన్న దేవుడు ఎవరినైనా ప్రేమించాలి అంటే ముందు సృష్టించాలి. సృష్టించక ముందు ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఎవరిని ప్రేమించాడు? సృష్టించక ముందు ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాడు? సృష్టించక ముందు ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఆయన అత్యంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయితే ఎవరిపైన కరుణ చూపించాడు? ఎవరికి కరుణ చూపించాడు? మన దేవుడు అలాంటి వాడు కాదు. హీ లివ్స్ అండ్ హీ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎ కమ్యూనిటీ.